వెల్కమ్ టు క్షణం టీవీ. ఇక్కడ మేదర వీధిలో నుంచి కూడా ఈ మార్కెట్ వైపున వెళ్ళేటువంటి ప్రజలకి వెహికల్స్ కన్నింటికి కూడా ఇబ్బంది లేకుండా పెద్ద బ్రిడ్జి మీద దాటిపోకుండా ఇక్కడికి వించి వెళ్ళాలి. ఇంతకుముందు ఇక్కడ రైల్వే గేటు ఉండే 197 గేట్ అంటారు దాన్ని. ఆ గేటు ఉండే కరోనా సమయంలో దీన్ని మూసేశారు అని చెప్తున్నారు. మూసేసిన తర్వాత చాలా మందికి ఇబ్బంది. మీరు చూసారు అక్కడెక్కి ఇక్కడెక్కి పోయి అప్పటికి ఈ రైల్వే గేట్ మీద సురక్షితం కాకుండా భయానక పరిస్థితి ఉంది. దీన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రైల్వే జీఎం గారిని కలిసి మిగతా వాళ్ళని కలిసి రిక్వెస్ట్ చేస్తే ఇంజనీర్లందరూ కూడా ఇక్కడ నా పక్కన రైల్వే అసిస్టెంట్ ఇంజనీర్ ఉన్నారు, ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు, మిగతా మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, ఆర్ఎండ్బి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి లాస్ట్ టైమే ఒక నెలన్నర కిందట దీన్ని ఎలా చేయాలని డిజైన్స్ అన్ని కొంత తయారు చేసుకున్నారు. ఫీజిబిలిటీ అంటే సాధ్యాసాధ్యాలని పని చేయడంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అంచనా వేయడానికి ఈరోజు మళ్ళీ ఒకసారి అందరూ కూర్చున్నాం. దీంట్లో డెఫినెట్ గా కొన్ని ఇబ్బందులను ఐడెంటిఫై చేస్తా ఉన్నారు. ఈ ఇబ్బందుల్ని అధిగమించడం ఎలా అన్న దాని మీద సుదీర్ఘంగా చర్చిస్తాం ఈరోజు అంతా కూడా. తప్పనిసరిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ రైల్వే అండర్ పాస్ ని రైల్వే బ్రిడ్జ్ ని వేసి తీరాలా అనే పట్టుదలగా ఉన్నాం. వీలైనంత తొందరగా పనులు మొదలు పెట్టడానికి సాధ్యాసాధ్యాలను వెతుకుతా ఉన్నాం. తప్పనిసరి ఇది వేస్తే టౌన్ లో నుంచి మార్కెట్ యార్డ్కి పోవడానికి లేదా ఫ్యాక్టరీల్లోకి వెళ్ళడానికి లేదా ప్రజలు ఈ వైపు నుంచి ఆ వైపు, ఎందుకంటే ఊరిని నెట్ట నిలువున రెండుగా చీలుస్తుంది ఈ రైల్వే ట్రాక్ అన్నది. ఈ వైపు ఊరు ఆ వైపు ఊరు ఉంది. ఇటు నుంచి అటు పోవడానికి ఒక బ్రిడ్జ్ పైన బ్రిడ్జ్ తప్ప వేరే మార్గం లేకుండా ఉంది. సో ఇటువంటి అండర్ పాసులు 2 చోట్ల నిర్మించాలని పట్టుదలగా ఉన్నాం. సో ఈరోజు మరింత కసరత్తు చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి దీన్ని డిజైన్ల రూపంలో రూపొందించి ఎస్టిమేషన్స్ వేయిస్తాం.
ముఖ్యంగా ఇది పక్కన ట్రాఫిక్ వద్ద అప్పుడు మూసివేయడం జరుగుతుంది. తిరిగి అండర్పాస్ ఇక్కడ మేదర వీధిలో నుంచి కూడా ఈ మార్కెట్ వైపున వెళ్ళేటువంటి ప్రజలకి వెహికల్స్ కన్నిటికీ కూడా ఇబ్బంది లేకుండా పెద్ద బ్రిడ్జి మీద దాటిపోకుండా ఇక్కడికి వించి వెళ్ళాలి. ఇంతకుముందు ఇక్కడ రైల్వే గేటు ఉండే 197 గేట్ అంటారు దాన్ని. ఆ గేటు ఉండే కరోనా సమయంలో దీన్ని మూసేశారు అని చెప్తున్నారు. మూసేసిన తర్వాత చాలా మందికి ఇబ్బంది. మీరు చూసారు అక్కడెక్కి ఇక్కడెక్కి పోయి అప్పటికి ఈ రైల్వే గేట్ మీద సురక్షితం కాకుండా భయానక పరిస్థితి ఉంది. దీన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రైల్వే జిఎం గారిని కలిసి మిగతా వాళ్ళని కలిసి రిక్వెస్ట్ చేస్తే ఇంజనీర్లందరూ కూడా ఇక్కడ నా పక్కన రైల్వే ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఉన్నారు, ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు, మిగతా మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, ఆర్ఎండ్బి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి లాస్ట్ టైమే ఒక నెలన్నర కిందట దీన్ని ఎలా చేయాలని డిజైన్స్ అన్ని కొంత తయారు చేసుకున్నారు. ఫీజిబిలిటీ అంటే సాధ్యాసాధ్యాలని పని చేయడంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అంచనా వేయడానికి ఈరోజు మరొకసారి అందరూ కూర్చున్నాం. దీంట్లో డెఫినెట్ గా కొన్ని ఇబ్బందులను ఐడెంటిఫై చేస్తా ఉన్నారు. ఈ ఇబ్బందుల్ని అధిగమించడం ఎలా అన్న దాని మీద సుదీర్ఘంగా చర్చిస్తాం ఈరోజు అంతా కూడా. తప్పనిసరిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ రైల్వే అండర్ పాస్ ని రైల్వే బ్రిడ్జ్ ని వేసి తీరాలా అనే పట్టుదలగా ఉన్నాం. వీలైనంత తొందరగా పనులు మొదలు పెట్టడానికి సాధ్యాసాధ్యాలను వెతుకుతా ఉన్నాం. తప్పనిసరిగా ఇది వేస్తే టౌన్ లో నుంచి మార్కెట్ యార్డ్కి పోవడానికి లేదా ఫ్యాక్టరీల్లోకి వెళ్ళడానికి లేదా ప్రజలు ఈ వైపు నుంచి ఆ వైపు, ఎందుకంటే ఊరిని నెట్ట నిలువున రెండుగా చీలుస్తుంది ఈ రైల్వే ట్రాక్ అన్నది. ఈ వైపు ఊరు ఆ వైపు ఊరు ఉంది. ఇటు నుంచి అటు పోవడానికి ఒక బ్రిడ్జ్ పైన బ్రిడ్జ్ తప్ప వేరే మార్గం లేకుండా ఉంది. సో ఇటువంటి అండర్ పాస్లు 2 చోట్ల నిర్మించాలని పట్టుదలగా ఉన్నాం. సో ఈరోజు మరింత కసరత్తు చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి దీన్ని డిజైన్ల రూపంలో రూపొందించి ఎస్టిమేషన్స్ వేయిస్తాం. ముఖ్యంగా ఇది పక్కన ట్రాఫిక్ వద్ద అప్పుడు మూసివేయడం జరుగుతుంది. తిరిగి అండర్పాస్